గతంలో ఎన్నడూ లేని విధంగా మండల కేంద్రమైన కడియంలో అభివృద్ధి జరుగుతుందని, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని రూరల్ శాసన సభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడియం గ్రామంలో ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ గ్రామంలో 2.45 కోట్లతో నూతనంగా నిర్మించే విద్యుత్ సబ్ స్టేషన్ కి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడియం గ్రామంలో ఏళ్ల తరబడి ఉన్న లో వోల్టేజీ సమస్య పరిష్కారానికి సబ్ స్టేషన్ నిర్మించాల్సిందిగా ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ తన దృష్టికి తెచ్చారన్నారు. హార్వెస్టింగ్ మెషిన్లు ఇచ్చాం, మరి 5 ఏళ్ళు ఏమైనా ఇచ్చారా? డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం, షేడ్ నెట్లు ఇచ్చాం, టార్పాలిన్లు ఇచ్చాం. మరి 5 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు రైతులకి? రైతుల దగ్గర కొన్న ధాన్యానికే డబ్బు ఇవ్వాలా, మద్దతు ధర ఇవ్వాలా. ఇవాళ ధాన్యం కొంటే సాయంత్రానికల్లా మీ ఖాతాలో డబ్బు వేస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం మనం చేస్తాము. సాయంత్రానికి వస్తున్న రైతుల కోళ్ళకు మొత్తం కొనుక్కుంటారు. 12,000 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు అయింది ధాన్యం కొనడానికి, మర్చిపోకండి. ధాన్యం కొంత ప్రభుత్వం తీసుకుంటుంది, కొంత రైస్ మిల్లర్కి అమ్ముకోవాలి. అంతా మీరే కనిపించండి నా చుట్టూ మూగుతారు. ప్రసాద్ గారు, జగురుపాటి వాళ్ళు, దామిరెడ్డిపల్లి వాళ్ళు, చంటి గారు, అందరూ కలిసి. ప్రభుత్వానికి కూడా లిమిటేషన్ ఉంటుంది, మర్చిపోకండి. ఏమనుకుంటున్నారంటే రైస్ మిల్లుకి ఇస్తే 200 తగ్గిద్దేమో, డబ్బు ఇస్తారా ఎవరో అని చెప్పి అన్ని ప్రభుత్వానికి బోల్డ్ బాధ్యతలు ఉన్నాయి. రోడ్లు వేయాలి. ఇవాళ మీ ఒక్క ఊర్లో 5 కోట్ల రూపాయల పనులు, మర్చిపోకండి. 5 కోట్లు జన్మలో మీరు చూడరు. సబ్స్టేషన్ 2,45 లక్షల రూపాయల సబ్స్టేషన్, 76 లక్షల నీళ్ళ ట్యాంకు. ఆల్రెడీ ఇవాళ అయిపోయిన వర్క్లో 73 లక్షలు కొబ్బరికాయలు కొట్టి ఓపెన్ చేసాం. మళ్ళా 80,06,00,000 రూపాయలతోటి శాంక్షన్లు ఇచ్చేసాం. పనులన్నీ అవుతున్నాయి. హాస్పిటల్ దాదాపుగా 52 లక్షల రూపాయలు దాన్ని ఇంప్రూవ్ చేస్తా ఉన్నాం. ఇవాళ సబ్స్టేషన్ అక్కడ కొడుతున్నాం. త్వరలోనే రైతు బజార్ రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హాస్పిటల్ని 50 బెడ్డెడ్గా మార్చి ప్రజలకు అందుబాటులో. ఇవాళ ప్రభుత్వం మాటంతో ఎవరైనా హార్ట్ అటాక్ వస్తే 40,000 రూపాయలు కానీ ఇంజక్షన్ 5 నిమిషాల్లో చేసేస్తున్నారు, మర్చిపోకుండా. 8 మందికి చేశారు ఇప్పుడు మన హాస్పిటల్లో. ఇదివరకు ఏముంది, పోయింది గవర్నమెంట్ హాస్పిటల్ పోయిందంటే పోయే లోపలే పోయేవాళ్ళు. ఇక్కడే 8 మందికి ఇందాకనే మేము రివ్యూ చేసాం. మన కమిటీ కొత్త సభ్యులు కూడా వచ్చారు. 40,000 రూపాయలు ఖరీదు మందులు ఇస్తున్నాం. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో ఒక్కరికైనా వచ్చిందా?